అయితే ఇందాక మనం ఒకటి వాట్సాప్ హ్యాక్ డబ్బుల గురించి వీడియో చేసినాం కదా, మీకు వివరిస్తాను వినండి, అందరు తెలుసుకోవాలని చెప్పేసి మళ్ళీ సెకండ్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే, మన వాట్సాప్ ఎలా హ్యాక్ చేస్తారు అంటే, ఎవరైనా సరే వాట్సాప్ నుంచి ఇలాగా ఇక్కడ ట్రాఫిక్ చాలాన్ ఈ కోర్ట్ నోటీస్ యాప్ లింక్ అని ఉంది కదా, అలాగా .apk లింక్ ఏదైనా పంపవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎస్బీఐ బ్యాంక్ నుంచి వచ్చినట్టు కేవైసీ లేదా ఫోన్ పే నుంచి ఇటువంటి లింక్ పంపిస్తారు. మీరు ఇది షేర్ చేస్తే 10 మందికి 5,000 రూపాయలు వస్తాయని, లేదా మీకు గిఫ్ట్ కూపన్ వస్తుందని మనకు తెలియక ఏం చేస్తారు, ఇది నొక్కేసి ఇన్స్టాల్ చేసేస్తారు మీకు తెలియకుండా. అప్పుడు ఏం జరుగుతుంది, మన ఫోన్ వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, వాడు మనకి తెలియకుండా మన ఫోన్ నుంచి ఇలా ఇతను బాధితుడు ఈయన ఫోన్ నెంబర్ నుంచి ఇలా ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి, యూపీఐ సర్వర్ ప్రాబ్లం ఉంది, నాకు హెల్ప్ కావాలి, హిందీలో రాసిన మీకు తెలుగులో చెప్తున్నా, ఒక 2,000 పంపించండి అని చెప్పి మెసేజ్ పెడుతున్నాడు, దండం కూడా పెడుతున్నాడు. యాక్చువల్గా ఇది సురేష్ అనే అతను పంపించలేదు, ఇతను పంపలేదు, ఇతను ఫోన్ హ్యాక్ చేసినట్టు పంపించండి తెలియకుండా ఏమైపోయింది, ఒక అతను 2,000 రూపాయలు పంపించండి. 2,000 రూపాయలు పంపించామన్న ప్రూఫ్ ఏంటంటే, ఇలా యూటీఆర్ నెంబర్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. ఇది మీకు రఫ్గా అవగాహన ఉండాలని చెప్పేసి నేను పెడుతున్నాను, ఓకేనా. ఇది ఎందుకు పెడుతున్నా అంటే, మీరు డబ్బులు పోయినాయి కదా, మరి పోయిన తర్వాత డబ్బులు రావడానికి ఇంకా ఇటువంటి తప్పులు జరగొద్దు అంటే, మీరు పంపించిన దానికి ఇదే రిఫరెన్స్ నెంబర్ అనమాట జరగడానికి. అయితే మీరు దాని ద్వారా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇప్పుడు ఈయన ఒక అతను పేటిఎం ద్వారా పంపించారు 2,000. ఎవరికి పంపించాడు, అసలు పంపించాల్సింది సురేష్కి, సురేష్ పేరు ఉండాలి, కానీ ఇడెవడో జునైదుద్దీన్ అఖండ్ అని పెట్టుకున్నాడు పేరు. ఆడికి వెళ్ళిపోయింది అంటే ఆడి దొంగతనం చేసిండు, ఆడిది ఐడి ఇది. సో ఇలాగా ఫోన్ పేటిఎం నుంచి చేసిన, ఏ యాప్ నుంచి చేసినా ఇలా చేసిన వెంటనే టికెట్ దీన్ని కంప్లైంట్ రేజ్ చేయాలి. ఏ యాప్ నుంచి డబ్బులు పంపించామో ఆ యాప్ లో సపోర్ట్ కానీ హెల్ప్ కానీ వెళ్తే, ఇలా ఎవరికైతే పంపించామో ఇలా టికెట్ రేజ్ చేయాలి. అంటే టికెట్ ఐడి దాన్ని కంప్లైంట్ రేజ్ చేసినమాట యాప్ లో. మీరు ఏ యాప్ లో డబ్బులు పంపించారో దాంట్లో కంప్లైంట్ అయిన తర్వాత కూడా మీకు కంప్లీట్ అవ్వలేదు, మీకు వాట్సాప్ లో కదా క్రైమ్ జరిగింది ఫస్ట్, మరి వాట్సాప్ లో తెలియాలి కదా, మా ప్రపంచం అంతా వాట్సాప్ వాడుతుంది, వాడికి ఎట్లా చెప్తాం మనం, వాడి ఫోన్ నెంబర్ లేదు కదా. సో ఇక్కడ వాట్సాప్ సపోర్ట్ చూడండి బాగా, ఇదిగోండి వాట్సాప్ కాంటాక్ట్ సబ్జెక్ట్ మేనేజర్ అని వచ్చింది. ఇది మనం క్రోమ్ లో కొట్టాలి, కొట్టిన తర్వాత నెక్స్ట్ వాట్సాప్ సపోర్ట్కి వెళ్ళాలి. వాట్సాప్ సపోర్ట్కి వెళ్తే ఇక్కడ మన ఫోన్ నెంబరు, మన మెయిల్ ఐడి ప్లస్ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి, మనం ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానా, ఐఫోన్ ద్వారానా, సిస్టమ్ ద్వారానా, ల్యాప్టాప్ ద్వారానా, మనం ఏం జరిగింది అనేది ఇక్కడ టైప్ చేసి మనకు పంపిస్తే మ్యాటర్, అప్పుడు ఏం చేస్తాడు అంటే, వాట్సాప్ టీం నుంచి ఒక మెయిల్ వస్తుంది మనకి. అంటే కంప్లైంట్ చేసామని మనకు ప్రూఫ్ కావాలి కదా. ప్రూఫ్ అంటే ఏంటి, మెయిల్ అంటే ఒక టికెట్ నెంబర్ ఇస్తాడు వాడు. కంప్లైంట్ నెంబర్ ని ఆన్లైన్ లో టికెట్ నెంబర్ అంటారు. ఇలా ఒక టికెట్ నెంబర్ రేజ్ అవుతుంది. ఇలా టికెట్ నెంబర్ రేజ్ అయితే వాట్సాప్ బోర్డుకి మనం మెసేజ్ పెట్టింది ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ తప్పు మేము చేయలేదురా, ఎవడో వాడుతున్నాడు, వాట్సాప్ బ్లాక్ చేయమని ఏదో చెప్పుకుంటాం మనం, ఓకేనా. తర్వాత అసలు సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా కానీ అంటే మొబైల్ ద్వారా టెక్నాలజీ ద్వారా చేసినప్పుడు, ఇది సైబర్ క్రైమ్ పోర్టల్ అనమాట. ఇది ఆన్లైన్ అఫీషియల్ పోర్టల్, సైబర్ క్రైమ్ gov.in అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పోర్టల్. దీంట్లో మీరు న్యూ యూజర్ ద్వారా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీకు ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి కంప్లైంట్ లాంచ్ చేయాలి సైబర్ క్రైమ్ పోర్టల్లో. కంప్లైంట్ లాంచ్ చేసినప్పుడు కంప్లైంట్ లాంచ్ చేయాలి. కంప్లైంట్ లాంచ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే, మనకి ఇలాగా సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ రేజ్ చేయగానే సైబర్ దోస్తు నుంచి ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో కంప్లైంట్ నెంబర్ పేరు మీద ఒక మెసేజ్ ఆ సైట్ లో వెబ్సైట్ చేసినప్పుడు గ్రీవెన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఇలా ఇస్తేనే సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ రేజ్ అయినట్టు. అంటే మీ వల్ల తప్పు జరగలేదు అని మీరు ముందే వాళ్ళకి తెలియజేసినట్టు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, రిపోర్ట్ తీసుకోలేదు కదా, మరి కంప్లైంట్ ఎలా చేస్తారు, ఆన్లైన్ లో చేయాలి, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు పోయిన వాళ్ళకి డబ్బులు రావడానికి కూడా ప్రయత్నం చేయాలి కదా. దానికి ఎన్పిసిఐ పోర్టల్ అంటే నేషనల్ పేమెంట్ గేట్వే. అంటే మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఎన్పిసిఐ అంటారు సింపుల్ గా దాని. సో ఇది ఎన్పిసిఐ పోర్టల్ ని కూడా సేమ్ గూగుల్లోనే కొట్టాలి, ఓకేనా. కనిపిస్తుందా ఎన్పిసిఐ, అక్కడ చూడండి npci.org.in. దీంట్లోకి వెళ్ళి ఏదైతే డబ్బులకు సంబంధించిన డిస్ప్యూట్ జరిగిందో దాని మీద కంప్లైంట్ ఎలా చేస్తారంటే, ఇక్కడ టైప్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. మన ఏం తప్పు జరిగింది, ట్రాన్సాక్షన్ ఐడి ఇందాక చెప్పని గుర్తుందా మీకు, డబ్బులు పంపించినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి వస్తుందని చెప్పి ఆ ఐడి ఎంటర్ చేసి డేట్ టైం ఎంటర్ చేసి ఎన్ని డబ్బులు పోయినా ఏంటి అని కంప్లైంట్ ఇస్తే, ఈ ఎన్పిసిఐ వాళ్ళు ఆర్బీఐ ద్వారా అంటే ఉన్న పరిధిలో రూల్స్ చూసుకొని డబ్బులు రిఫండ్ ఇవ్వడానికి, లేకపోతే అవతలని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు. లాస్ట్ గా ఈ కంప్లైంట్ మీద మాత్రమే మనకి ఏదైనా వర్క్ చేయడానికి ఉంది. సో ఇది చేయాలండి. మీకు అర్థమైందని నేను చెప్పింది. మీరు మా దగ్గర అంత నాలెడ్జి లేదు, మీరు ఇంత ఇలా చెప్పుకొచ్చారు, మరి నాలెడ్జి లేని వాళ్ళు దీన్ని బట్టి మోసపోతారు కదండి. సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు పిల్లల్ని చదువుకోండి, జాబ్ వస్తుంది, పిల్లల్ని చదువుకోండి, అది వస్తుంది కాదు,
చదువుకుంటే జ్ఞానం వస్తుంది. తద్వారా ఇటువంటి విషయాలు మీలాంటి వారు మాలాంటి వారికి సహాయం చేయగలిగింది ఏంటంటే మీ కష్టాన్ని సంపాదన రూపంలో పిల్లల్ని చదివిపిస్తున్నారు. ఆ చదువును మేము పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఇటువంటి ఏవైనా ఆపదలు జరిగినప్పుడు మేము ఆపదలను నిరోధించడానికి మా జ్ఞానంతో ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. దాట్స్ ఇట్.